పొలిటికల్గా చాలా పదవులు అలంకరించారు. టిటిడి చైర్మన్ ఎక్స్పెక్ట్ చేశారు, రాలా. ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, కూటమి ప్రభుత్వం. ఎట్లా ఉంటుంది? మీకు ఏమైనా పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ఎట్లా ఉంది? పదవులు అనే దానికి వెళ్ళలే. నాకు నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి నేను రాజకీయాల్లో ఉండనండి, పార్టీకి ఏదైనా కావాలంటే నేను వచ్చి కృషి చేస్తాను అంతవరకే, నాకు పదవులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా అసలు వాటి గురించి ప్రేమ లేదు, ఇక అడిగే ప్రశ్న లేదు, ఇది కావాలని తిరగడం లేదు. వాటందరికీ అయినా వస్తే అది యాక్సెప్ట్ చేయటమే తప్ప అదంతా మీరైతే దాంట్లో అయితే యాక్టివ్గా అనేది లేదు. ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది అక్కడ? బాగానే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది. ముగ్గురు సెంటర్ నుంచి ఫండ్స్ బాగానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి బోల్డ్ అంత విజన్, ఆయనకున్నంత విజన్ నాకు తెలిసి భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్సన్. ఫ్యూచర్ని బాగా చూస్తారు ఆయన. రాబోయే 30 సంవత్సరాల్లో మనకి జనాభా ఎంత పెరుగుద్ది, రోడ్లు ఎంత కావాలి, కాలేజెస్ ఎన్ని కావాలి, వీళ్ళకి ఉద్యోగాలకి కావాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ ఆలోచిస్తాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు హెడ్గా ఆలోచించి చేస్తాడు వాడు. ఇక్కడ మరి ఐటీ అనేది అంతకుముందు ఎవరికీ తెలుసు. వాళ్ళ ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారే కదా ఇక్కడ చేసింది. అమెరికా ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని వెళ్ళిపోయి ఇదిగోనండి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చాం, ఇక్కడ మా దగ్గర ఇంతమంది బ్రహ్మాండంగా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, మీకు మంచి ఎంప్లాయీస్ దొరుకుతారు, మీరు వచ్చి ఆఫీస్లో వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆఫీసులు పెట్టండి అని చెప్పి అందరి దగ్గర తిరిగి తీసుకొచ్చారు కదా. వాళ్ళు ఎన్ని వేల మంది, కోట్ల మంది వాళ్ళు ఉన్నారు. మొన్న ఏదో గొడవలు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే వరల్డ్ వైడ్గా రియాక్షన్ వచ్చారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఆ ఐటీ అనేది రాబట్టి కదా మేము ఈ దేశాల్లో వచ్చి ఇంత సంపాదించుకొని ఇట్లా ఉండగలుగుతున్నాం. ఆ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాం, ఉన్న ఊళ్ళో ఇల్లు కట్టుకుంటున్నాం. మళ్ళీ అట్లా అవన్నీ కూడా చేశాడు కదా. ఇప్పుడు ఏమైందంటే మధ్యలో కొంచెం డిజార్డర్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మంచి ఇదిలో ఉంటారు. రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు, అక్కడ ఎన్ని కనుక్కుంటా ఉంటారు మీరు. ఎక్స్ఎంపీ ప్లస్ వెళ్ళి కనుక్కోటాలు ఏమి ఉండవు, జస్ట్ బట్ రోజు న్యూస్ చేస్తాను. న్యూస్ మార్నింగ్ ఈవినింగ్ కూడా రోజు న్యూస్ చూస్తాను, పేపర్లు చదువుతాను. మామూలుగా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా పేపర్లు అన్ని కూడా పక్కనే ఉంటాయి, పేపర్లు చదువుతాను. అంతవరకే తప్ప ఇక అంత మించి